అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే తులసి మొక్క ఎలా ఉంది కండిషన్. ఎందుకంటే తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉండదు. అక్కడ దేవత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఆ దేవత ఆరా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్యన చాలామంది తాంత్రికం అదే వాడుతున్నట్టుగా మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది, బాగానే ఉంటుంది, మరి అది ఎలా కనెక్ట్ అయ్యి ఉంది? అంటే తాంత్రికం చేసేవాళ్ళు వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా హామ్ చేయడానికి చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ సరౌండింగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏదైనా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉండొచ్చు కదా. రైట్. సో ఆ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళ వరకు రాకుండా ఉండడానికి వాళ్ళు ముందే ప్రొటెక్షన్ తీసేసుకుంటారు, ముందే బౌండరీస్ గీసేసుకుంటారు. ఇప్పుడు మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, ముగ్గులు వేస్తూ ఉంటారు, అంటే ఆ బార్డర్స్ దాటేంత వరకు వాళ్ళు ఆ సేఫ్ జోన్లో ఉంటారు అనమాట. ఆ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందే ప్రొటెక్షన్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మనం ఏమనుకుంటాం, తాంత్రికం చేస్తున్నారంటే వాళ్ళు నార్మల్ దేవతలకి పూజలు చేయట్లేదా అని అనుకుంటాం. వాళ్ళు అవి చేస్తారు, ఇవి కూడా చేస్తారు. రకాలుగా మంత్రాలు ఉంటాయి మనకి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం ఏ డైరెక్షన్లో వెళ్తాం అనేది అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది జనరల్గా.